అద్భుతమైన సమయాన్ని దయచేశారని నేను నమ్మి స్తుతిస్తున్నాను. అలాగే ప్రతి సంవత్సరం ఈ రోజుల్లో మంచి సభలు ఏర్పాటు చేయడానికి ప్రభు సహాయం చేస్తూ వస్తూ ఉన్నారు. గత సంవత్సరం మరి కరోనా సమయం తర్వాత సభలు ఏర్పాటు చేయటం అనేది జరగటం లేదు కదా. అయినప్పటికీ ఈ సంవత్సరం మరలా మార్చి నెలలో మేము దాని కొరకు ప్రార్థన చేస్తున్నాం అని చెప్పినప్పుడు నేను ఎంతో సంతోషించాను. దేవునికి స్తోత్రం. అలాగే మనందరూ కూడా దేవుని మహాకృపను బట్టి ఇప్పుడు నేను వచ్చే సమయానికి మీరందరూ దేవుని స్తుతిస్తూ ఉన్నారు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. హల్లెలూయా. దేనికి అంటే మరి గత సంవత్సరం నుండి సంవత్సరంలోనికి దాటడానికి దేవుడు మనకు సహాయం చేశారు. ఏమంటారు? మరి భయంకరమైన కరోనా మహమ్మారి అనేక లక్షల మందిని ఈ లోకంలో నుండి తీసుకువెళ్ళిపోయింది. చాలా ఘోరమైన దుఃఖకరమైనటువంటి వార్తలు మనం వింటూ వచ్చాం. ప్రారంభ నెలల్లో అయితే మరి గత మార్చి ఆఖరి నుండి మే నెల ఆఖరి వరకు మనమందరూ కూడా మరి ప్రపంచమంతా కూడా వణికిపోయింది. ఎప్పుడు ఏ క్షణంలో ఏం సంభవిస్తుందో, ఎవరి ఇంటిలోనికి ఏం ప్రవేశిస్తుందో అర్థం కాని పరిస్థితులు ఉంటూ వచ్చాయి. వాటన్నిటి నుండి దేవుడు విడిపించారు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ సమయంలో కొద్ది సమయం దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మరి ఈరోజు సందర్భం ఎంతో ప్రత్యేకమైనది. మరి దైవజనులు సేవకు ప్రతిష్ఠించబడి అభిషేకం పొందిన రోజును జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి సంవత్సరం ఈ విధంగా సభలు ఏర్పాటు చేసుకోవడం, ఈ రోజు ప్రత్యేకమైన ఈ సభ ఇక్కడ ఏర్పాటు చేయబడ్డాన్ని బట్టి దేవునికి స్తోత్రం. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 36, 37 వచనాలు మనం చదువుకుందాం. రాజుల మొదటి గ్రంథం. అస్తమయ నైవేద్యం అర్పించు సమయమున ప్రవక్తయగు ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగు ప్రార్థన చేసెను. యెహోవా అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలుల దేవా, ఇశ్రాయేలీయుల మధ్య నీవు దేవుడవై ఉన్నావనియు నేను నీ సేవకుడనై ఉన్నాననియు ఈ కార్యములన్నీయు నీ సెలవు చేత చేసితివనియు ఈ దినమున కనపరచుము. యెహోవా నా ప్రార్థన ఆలకించుము. యెహోవావైన నీవే దేవుడవై ఉన్నావనియు నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరుగజేయుదువనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించము. ఇప్పుడు మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఏలియా యొక్క ప్రార్థన అంగీకరించారు. మీ ప్రార్థన, నా ప్రార్థన కూడా దేవుడు అంగీకరించే దేవుడై ఉన్నారు. అందరూ కూడా ఒక్కసారి ప్రార్థనలో, ప్రభువా ఈ రాత్రి మీ వాక్యము ద్వారా నన్ను దర్శించండి. మీ వాక్యం ఎంత శ్రేష్టమైనది నాయన. బైబిల్ గ్రంథంలో ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు నా కొరకు వ్రాయబడిన గ్రంథమయ్యా, మా కొరకు వ్రాయించిన గ్రంథమయ్యా. పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మ దేవ, పరిశుద్ధాత్మ దేవ, నా కొరకు మా కొరకు మీ వాక్కులను పరిశుద్ధ గ్రంథముగా, లేఖన గ్రంథముగా మా ముందు ఉంచినందుకే వందనాలు అయ్యా. ఈ రాత్రి చదవబడిన వాక్యము ద్వారా నాతో మాట్లాడు అని మనం ప్రార్థన చేసుకుందాం. ఒక్కసారి మనం చేతులెత్తి ప్రార్థన చేద్దామా? ఒక్కసారి చేతులెత్తి ప్రార్థన చేయండి. ఈ రాత్రి ప్రభువు, తండ్రి అయిన దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ త్రియేక దైవం, దేవాతి దేవుడు మనల్ని సంధించినట్లుగా ప్రార్థించేద్దాం. నోరు తెచ్చి ప్రార్థన చేయండి. మీ ప్రార్థన నేను వింటే నేను కూడా ప్రార్థన చేసి వాక్యంలోకి వెళ్తాను. నోరు తెచ్చి ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. అందరికి ప్రార్థన వచ్చు కదా, ప్రార్థన చేయండి ప్రతి ఒక్కరు. తండ్రి, ఈ రాత్రి మీ వాక్యం ద్వారా నన్ను దర్శించు. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు మన దేవుడు. నీ నోటిని బాగుగా తెరువుము, నేను దాన్ని నింపెదను అని చెప్పారు దేవుడు. అయితే ఈ సమయంలో మన హృదయాలను బాగుగా తెరవడానికి ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధాత్మ సహాయం కొరకు అడగండి. అయ్యా నా హృదయాన్ని తెరువు నాయన, గ్రహించే మనసు నాకు దయచేయి.
వినే చెవులు నాకు దయచేయండి, భద్రపరుచుకునే హృదయం నాకు దయచేయండి రాత్రి అని అడగండి. గ్లోరీ టు ద లాంబ్ ఆఫ్ గాడ్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సర్వశక్తి సంపన్నుడు మహోన్నతుడైన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, ఈ సమయంలో మీ వాక్యము దగ్గరికి నేను వస్తున్నాను ప్రభువా. అయ్యా, మీరు మాతో మాట్లాడే దేవుడు అయి ఉన్నారు. మా దేవా మీకు స్తోత్రమయ్యా, మా దేవా మీకు స్తోత్రమయ్యా. తండ్రి, ఈ రాత్రి ఇక్కడ కూడి వచ్చిన ప్రజలను, అలాగే ఈ యొక్క దూర శ్రవణ యంత్రము ద్వారా వింటున్న ప్రతి ఒక్కరి హృదయములలో మీ గొప్ప కార్యములు జరిగించమని ప్రియ ప్రభు అని యేసుక్రీస్తు నామములోనే అడిగి వేడుకొని పొంది ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం చదువుకున్నటువంటి లేఖన భాగం మనందరికీ పరిచయమైన భాగమేనని నేను ఆశపడుతున్నాను. అయినప్పటికీ ఈ రాత్రి ఈ వాక్యము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తారని నేను నమ్ముతున్నాను. దేవునికి స్తోత్రం. దైవజనుడైన ఏలియా గురించి మీలో చాలా మందికి తెలుసుంటుంది. తెలుసండి, ఏలియా పేరు విన్నారు కదా. దైవజనుడైన ఏలియా. మరి ఏలియా ప్రవక్తగా ఉన్న దినముల గురించి మనం ఇక్కడ మాట్లాడుతున్నాం. ఏలియా ప్రవక్తగా ఉన్న దినముల్లో 3.5 సంవత్సరములు మంచైనా వర్షమైనా కురవలేదు. అలాగే మరలా ఏలియా ప్రార్థన చేయగా మంచైనా వర్షమైనా కురిసింది అని వ్రాయబడి ఉంది. ఇది యాకోబు పత్రిక 5వ అధ్యాయం. మరి మనం ఒకసారి చదువుదామా? యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం మనం చదువుదాం. ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే, వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు వర్షము కురవలేదు. ఇది నాకు చాలా ఆసక్తిగా ఉంది, మీకు కూడా ఆసక్తిగా ఉందేమో అనుకుంటున్నాను. చూడండి, ఏలియా అప్పుడే పరిచర్యకు వచ్చాడు. దేవుడు ప్రవక్తగా ఏర్పాటు చేసుకున్నాడు. తిష్బీయుడైన ఏలియాను దేవుడు ప్రవక్త పరిచర్యకు పిలిచాడు. మరి మనం పరిచర్యకు వచ్చామనుకోండి, జీవన్ బాబు గారు కూడా పరిచర్యకు వచ్చారు కదా ఒక సంవత్సరాన సుమారుగా. ఈ రోజున ఎవరైనా పరిచర్యకు వచ్చారు, నేను వచ్చాను, లేకపోతే జీవన్ బాబు గారు వచ్చారు, ఇట్లా అందరూ కూడా దేవుడు పిలిచినప్పుడే పరిచర్యకు వచ్చాం. దేవునికి స్తోత్రం. నేను ఉద్యోగం చేస్తూ ఉద్యోగాన్ని రిజైన్ చేసి పరిచర్యకు రావడానికి దేవుడు సహాయం చేశారు. మరి ఆ దినాల్లో అయితే అందరూ మమ్మల్ని చాలా ప్రశ్నలు వేశారు. ఉద్యోగం రిజైన్ చేస్తూ ఉండగా వారందరూ మేనేజ్మెంట్ పిలిచి, అసలు ఇంత మంచి ఉద్యోగాన్ని రిజైన్ చేయడానికి ఏంటి కారణం, రిజైన్ చేసి మరి ఉద్యోగాన్ని వదిలిపెట్టి వెళ్తే ఎవరు ఎట్లా పోషణ అని అడిగారు. దేవుడు మమ్మల్ని సేవకు పిలిచారు. పిలిచిన దేవుడు పోషించగలడు. దేవునికి స్తోత్రం. ఆయన ఏమి తక్కువ చేయడు. హల్లెలూయా అని సేవలోకి రావడం జరిగింది. అయితే నేను అడిగే ప్రశ్న ఏంటి, మిమ్మల్ని సేవలోనికి వచ్చినప్పుడు అద్భుతాలు జరగాలయ్యా, గొప్ప కార్యాలు జరగాలి నాయన, ఆత్మలు రక్షించబడాలయ్యా తండ్రి, మీ మహాకార్యాలు జరగాలి, నేను ప్రార్థన చేస్తే గొప్ప కార్యాలు జరగాలి అని ప్రార్థన చేస్తామా? అయ్యా, నేను ప్రార్థన చేస్తే కార్యాలన్నీ ఆగిపోవాలి, నేను ఎక్కడికి వెళ్తే అక్కడ ఆగిపోవాలి కార్యాలను చేస్తామా అని అడుగుతున్నాను. జరగాలని చేస్తామా, ఆగిపోవాలని చేస్తామా? ఏలియా గారు ఏం చేస్తున్నారు? వర్షం కురవాలని చేస్తున్నారా, ఆగిపోవాలని చేస్తున్నారా? ఇదేంటి? మనమైతే వర్షమో 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 కురవాలి కురవాలి, అయ్యో వర్షాలు లేవయ్యా, పంటలు లేవయ్యా, అయ్యో అల్లాడిపోతున్నారయ్యా రైతులు, అయ్యో మా యొక్క ధరలు పెరిగిపోతున్నాయి అని మనం ప్రార్థన చేస్తాం కదా. ఏలియా ఏం చేస్తున్నాడట? వర్షము కురవడానికి వీలేదు, మంచు కూడా పడకూడదు అని ప్రార్థన చేస్తాడు. ఏంటిది? ఎందుకు అలా చేస్తున్నాడు? ఏలియాకి ఎందుకు రోషం వచ్చింది? ఎందుకని? ఏలియా ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరములు వర్షము కురవలేదంటున్నాడు. అంత ఆసక్తితో ఏలియా ఎందుకు ప్రార్థన చేశాడు? ఒకటే, ఆ దేశ పరిస్థితులను చూచినప్పుడు ఆనాడు ఇశ్రాయేలు అనగా దేవుని జనము, యూదులు, దేవాతి దేవుడు అబ్రహాము, ఏలియా ప్రార్థన చేస్తున్నాడు కదా, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలుల దేవా
యెహోవా అని ప్రార్థన చేస్తున్నాడే. ఆ అబ్రహామును దేవుడు ఏర్పాటు చేసుకుని, అబ్రహామును దేవుడు జనాంగముగా చేసుకుని, అబ్రహాము జనాంగమును మరి ఇస్సాకు అనే సంతానాన్ని ఇవ్వడం ద్వారా, ఇస్సాకుకు మరలా ఇరువురు సంతానాన్ని కలుగు చేయటం ద్వారా, యాకోబుకు 12 మంది సంతానమును అనుగ్రహించడం ద్వారా దేవుడు ఈ భూమి మీద ఇసుక రేణువుల వలె వారిని విస్తరింపజేస్తానని, ఆకాశమందలి నక్షత్రముల వలె వారి సంతానమును ఏర్పాటు చేస్తానని ఆదికాండం 12వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో ఉన్న వాగ్దానం నెరవేర్చడానికి దేవుడు కట్టుబడి ఉండగా, దేవుడు అదే కార్యాన్ని జరిగించి ఉండగా 430 సంవత్సరాల పాటు ఐగుప్తులో వారు ఉన్నప్పుడు 70 మందిగా వెళ్ళిన వారు లక్షల మందిగా విస్తరింపజేశాడు దేవుడు. దేవునికి స్తుతి కలుగును గాక. వారిని పోషించారు, వారికి సమస్తమును దేవుడు దయచేశాడు. ఐగుప్తు నుండి బయటకు వచ్చేటప్పుడు విస్తారమైన సంపదతో వారు ఐగుప్తులను ఒక మాటలో చెప్పాలంటే దోచుకుని, మరి అంటే కావాలని దోచుకోవడం కాదు, కానీ వారే వారికి ఉన్నవన్నీ తీసి ఇచ్చేస్తే గొప్ప సంపద కలిగిన వారే బయటకు వచ్చారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనాను ప్రాంతాన్ని, పాలు తేనెలు ప్రవహించు ప్రాంతాన్ని దేవుడు ఉచితముగా ఎవరికి ఇచ్చాడు? ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడు. ఇచ్చాడా? ఇవ్వలేదండి. కట్టని ఇండ్లలోనూ నాటని తోటల్లోనూ ఉండి అనుభవించే కృప దేవుడిచ్చారు. దేవునికి స్తోత్ర. మరి వీరి పనేంటి? వీరికి ఏం చేయాలి? ఇళ్ళు కట్టుకోవసరం లేదు, తోటలు నాటుకోవసరం లేదు. వారు ఆ సంవత్సరము ఆ పొలం యొక్క పంటను తినుచుండగా మన్నా మానిపోయెను. దేవునికి స్తోత్ర. అంతకుముందు 40 సంవత్సరాలు కూడా ఆహారము కూర్చుకోవడమే తప్ప ఆహారం కొరకు చెమటోడ్చవలసిన పని కూడా లేదు. మరి వీరు చేయవలసిందేంటి అని నేను అడుగుతున్నా. ఎవరు చెప్పట్లేదు. అదే గట్టిగా చెప్పండి. వీరు చేయవలసిన పని ఏంటంటే ప్రార్థన, వాక్యము. చెప్పండి, ప్రార్థన, ఈ రెండు మించి దేవుడు వీరి దగ్గర ఏమన్నా అడుగుతున్నాడా? ఏమీ అడగట్లేదు. 1000 కొండల మీద పశువులు కూడా ఎవరివండి? సర్వ సృష్టికర్త అయిన దేవునివే. దేవునికి స్తోత్ర. మనం ఏమి తీసుకొచ్చినా దాని వలన దేవునికి మనం ఎక్కువగా ఇచ్చి ఆయనకి ధనవృద్ధి చేస్తున్నాం అనుకోవడం పొరపాటు అవుతుంది. దేవునికి స్తోత్ర. కానీ నీ దగ్గర నుండి, నా దగ్గర నుండి ఈ 2021వ సంవత్సరంలో దేవుడు ఏమి కోరుతున్నాడు అన్నది అర్థం చేసుకుంటే చాలు. దేవునికి స్తోత్ర. దేవాతి దేవుడు ఇశ్రాయేలీయుల దగ్గర నుండి ఏమి కోరాడు? ఏమి కోరాడంటే వారి హృదయాన్ని కోరాడు. దేవునికి స్తోత్ర. వారికి సమస్తమును దయచేయడానికి ఆయన కట్టుబడి ఉన్నాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన నిబంధన స్థిరపరచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కానీ వారు దేవునికి తమ హృదయాలు ఇస్తారా? అనుదినము దేవునితో సహవాసం కలిగి ఉంటారా? పరిశుద్ధమైన జీవితానికి, పవిత్రమైన జీవితానికి తమ జీవితాలు అప్పగించుకుని ప్రార్థనలో, వాక్యములో, ధర్మశాస్త్రమును గైకొనుటలో వారు తూచ తప్పకుండా పాటించడంలో వారు ఆసక్తి చూపుతారా? ఇదే. అలాగే వారి చుట్టూ 7 జనాంగాలు ఉన్నాయి. కనానీయులు, హివ్వీయులు, హిత్తీయులు, యెబూసీయులు, గిర్గాషీయులు, అమోరీయులు, అమ్మోనీయులు, ఫిలిస్తీయులు, ఇంకా అనేకమైన జనాంగాలు. 7 మాత్రమే కాదు, ఇంకా ఉన్నాయి. కానీ 7 జనాంగాల పేర్లు స్పష్టంగా వ్రాయబడి ఉన్నాయి. వారి వైపు చూడడానికి వీల్లేదు. వారు ఏం చేస్తున్నారో వీరు అది చేయడానికి వీల్లేదు. వీరేం చేయాలి? దేవుడు ఏది చెప్తాడో అదే చేయాలి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. వీరికి ఆజ్ఞలు ఉన్నాయి, కట్టడలు ఉన్నాయి, విధులు ఉన్నాయి. చక్కగా దేవుని మార్గంలో నడవటానికి మంచి ఉపదేశాలు ఉన్నాయి. అది చేయాలి. చుట్టుప్రక్కల వారు ఏం చేస్తారో అది చేయడానికి వీరికి వీల్లేదు. దేవునికి స్తోత్ర. సమస్తమును దేవుడు సమకూరుస్తున్నాడు. ఇప్పుడైతే కనాను దేశంలోనికి అడుగు పెట్టిన తర్వాత 7 జాతుల వారిని వెళ్ళగొట్టగా యెహోషువ పంచి ఇచ్చిన భూమిలో కట్టని ఇండ్లలో, నాటని తోటలు వీరికి దేవుడిస్తే అనుభవిస్తున్నారు. వీరు దేవుని ఎంతగా సేవించవచ్చు. హల్లెలూయా. దేవుడు కోరుకున్న పని చేయడానికి వీరికి పెద్ద కష్టమేమీ కాదు. ఎప్పుడు కష్టం కాదు. తమ హృదయాలు దేవునికి అప్పగించుకుంటే కష్టం కాదు. హల్లెలూయా.
తాము దేవుణ్ణి సేవించడానికి యెహోషువ వలె నేనును నా ఇంటి వారును యెహోవాను మాత్రమే సేవించదము. దేవునికి స్తోత్ర. ఒక నిర్ణయం తీసుకుంటే, ఒక ప్రతిష్టలోనికి వస్తే వీరికి ఏమి కష్టం కాదు. హల్లెలూయా. ప్రార్థన చేయడం కష్టం కాదు, దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఆరాధించడం కష్టం కాదు. కానీ ఇశ్రాయేలీయులు మనం చూచినప్పుడు యెహోషువ వెళ్ళిపోయిన తరువాత ఈ జనాంగము దేవుని ఎదుట ఘోరమైన పాపము చేశారు. ఏమిటి పాపం అంటే దేవుణ్ణి విసర్జించుట మొదటి పాపం. అలాగే తమ చుట్టుప్రక్కల ప్రజల వైపు చూస్తూ వారేం చేస్తున్నారు, వీరు కూడా అదే చేయటం మొదలు పెట్టారు. అది ఇంకా ఘోరమైన పాపం. దేవుని ఎదుట కీడు చేయటం మొదలు పెట్టారు. అలాగే వారి అపవిత్రత జీవితానికి వీరు కూడా అలవాటు పడ్డారు. దీన్ని చూచి దేవాతి దేవుడు అనేక మార్లు వారిని శిక్షించడం జరిగింది. ఇప్పుడు మనం చదువుకుంటున్నటువంటి 17వ వచనంలో 17వ అధ్యాయం 18వ అధ్యాయంలో కూడా మొదటి రాజుల గ్రంథం మనం చూస్తే 17:1 అంతటి గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడునైన ఏలియా ఆహాబు నొద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. హల్లెలూయా. ఎందుకు ప్రకటించాడు అని మనం చూస్తే ఒక్క పేజీ వెనక్కి తిప్పితే చూడండి. ఈ ఆహాబు మనం గమనించినట్లయితే 29-30 వచనాలు. యూదా రాజైన ఆసా ఏలుబడిలో 38వ సంవత్సరమున ఒమ్రీ కుమారుడైన ఆహాబు ఇశ్రాయేలీయుల వారికి రాజై షోమ్రోనులో ఇశ్రాయేలు వారిని 22 సంవత్సరములు ఏలెను. ఒమ్రీ కుమారుడైన ఆహాబు తన పూర్వీకులందరిని మించునంతగా యెహోవా దృష్టికి చెడుతనము చేశాను. నెబాతు కుమారుడైన యెరోబాము జరిగించిన పాప క్రియలను అనుసరించి నడుచుకొనుట స్వల్ప సంగతి అనుకొని అతడు సీదోనీయులకు రాజైన ఎత్బయలు కుమార్తె అయిన యెజబెలును వివాహము చేసుకుని బయలు దేవతను పూజించుచు వానికి మ్రొక్కుచు ఉండెను. ఇశ్రాయేలీయుల రాజు ఆహాబు బయలు దేవతను మ్రొక్కుతూ ఉన్నాడు. యెహోవా దేవుణ్ణి విసర్జించాడు. ఇది మనం గమనిస్తున్నాం. అంత మాత్రమే కాక షోమ్రోనులో తాను బయలునకు కట్టించిన మందిరమందు బయలునకు ఒక బలిపీఠము కట్టించెను. ఈ విధంగా మనం గమనిస్తూ వచ్చాం. చూస్తే ఘోరమైన పాపములోనికి ప్రజలను కూడా తీసుకువెళ్ళిపోయాడు. దీన్ని చూచి ఏలియా తట్టుకోలేక, ఏలియా యొక్క ఆశ ఒక్కటే, ప్రజల హృదయాలు తిరిగి దేవుని తట్టు తిరగబడాలి. దేవునికి స్తోత్రం. ప్రజల హృదయాలు తిరిగి దేవుని తట్టు తిరగాలి. హల్లెలూయా. ప్రజలు దేవుణ్ణి విడిచి పాపమును ఎంచుకున్నారు. ప్రజలు దేవుణ్ణి విడిచి మరొక దాన్ని ఎంచుకున్నారు. ఈ విషయంలో తిరిగి ఇశ్రాయేలీయుల హృదయములు నీ తట్టుకు తిరగాలి ప్రభువా. ఏలియా ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. ఏలియా ప్రార్థన చేసినట్లు అంతకు మునిపే గాని ఆ తర్వాతే గాని ఏ ప్రవక్త ప్రార్థించినట్లు మనకు కనపడదు. ఇప్పుడు ప్రార్థన చేస్తూ ఏలియా మొట్టమొదట దేవుని సన్నిధిలో ఒక మాట తీసుకున్నాడు. నా ప్రార్థన ఆలకించయ్యా. ఈ సంవత్సరములో 3.5 సంవత్సరములు లేక ఎంత కాలము దేవుడి దగ్గర పొందుకున్నాడో ఆ కాలము అక్కడ 3.5 సంవత్సరాలు వర్షము గాని మంచు గాని కురవలేదు. కానీ ప్రార్థనలో ఒక మాట తీసుకున్నాడు ఏలియా తండ్రి దగ్గర నుండి, నేను మరలా ప్రార్థించే వరకు వర్షము కురవడానికి వీలు లేదు. దేవునికి స్తోత్రం. ఎంత అద్భుతం. ఆ ప్రార్థన దేవుడు ఆలకించి ఓకే ఎస్ యు కెన్ గో నౌ అని చెప్పగానే అప్పుడు ఏలియా బయలుదేరి ఆహాబు దగ్గరికి వచ్చాడు. దేవునికి స్తోత్ర. ధైర్యంగా నిలబడ్డాడు. ఆహాబు దగ్గర నిలబడి చెప్తున్నాడు, ఈ దినములలో నా మాట ప్రకారము గాక, అంటే నేను మరలా ప్రార్థించే వరకు ఈ దేశంలో వర్షము గాని మంచు గాని పడదు. ఎందుకు? వీరి జీవితాల్లో మార్పు కొరకు, వీరి జీవితాల్లో పశ్చాత్తాపం కొరకు, వీరి జీవితాలు తిరిగి దేవుని తట్టు త్రిప్పబట్టడం కోసం. మీకు తెలుసు కదా, గత సంవత్సరం భయంకరమైన కరోనా మహమ్మారి
యావత్ ప్రపంచాన్ని కుదిపివేసింది. 225 దేశాల్లో సుమారు 215 దేశాలకి ఈ భయంకరమైన కరోనా మహమ్మారి వెళ్ళింది. కొన్ని దేశాలు చిగురుటాకుల వణికిపోయాయి. అయితే దేవుడు ఏమి కోరుతున్నాడు? నీ దగ్గర నుండి ఏమి కోరుతున్నాడు? ప్రతి దేశం దగ్గర నుండి దేవుడు ఏమి కోరుతున్నాడు అంటే, ప్రతి ఒక్కరూ నిజమైన దేవుణ్ణి గ్రహించాలి, నిజమైన దేవుణ్ణి కనుగొనాలి. అలాగే ఈ పాటికే నిజమైన దేవుణ్ణి అనుసరిస్తున్న, వెంబడిస్తున్న జీవము గల దేవుని సంఘము తమ జీవితాలు దేవునికి పునః ప్రతిష్ఠించుకొని ఉజ్జీవముతో దేవుణ్ణి ఆయన కోరుకుంటున్నట్లు సేవించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతి ఒక్కరు దేవునికి సాక్షులుగా నిలబడాలి. అనేక ఆత్మల రక్షణార్థం సంఘము ఉజ్జీవంగా ముందుకు సాగాలి అని దేవుడు కోరుకున్నాడు. అనేక చోట్ల, అనేక ప్రాంతాల్లో, దేశాల్లో సంఘములు తిరిగి ఉజ్జీవింపబడ్డాయి, ఉజ్జీవింపబడుతున్నాయి. దేవునికి స్తోత్రం. అనేక మంది ప్రజలు తమ పాపమును ఒప్పుకొని తమ జీవితాన్ని సరిచేసుకున్నారు. అనేక మంది ఆసుపత్రుల్లో తమ జీవితాలు సరిచేసుకుని తమ జీవితాలు దేవునికి అప్పగించుకున్నారు. దేవునికి స్తోత్రం. అనేక మంది మరి సువార్త అనేక మాధ్యమాల ద్వారా మరి ప్రభు అయిన యేసు క్రీస్తు రక్తములో కడగబడటం ద్వారా ఒక నూతన జీవము ఏ విధంగా వారికి సంప్రాప్తిస్తుందో తెలుసుకుని ఈ సంవత్సర కాలంలో అనేక లక్షల మంది ప్రజలు ప్రపంచ వ్యాప్తంగా తమ జీవితాలు ప్రభువుకు అప్పగించుకున్నారు. దేవునికి స్తోత్రం. ఇక్కడ కూడా దేవుడు అదే కోరుకుంటున్నాడు. విశేషముగా ఏలియా ఒక్కడు, దేవునికి స్తోత్రం, తమ యావత్ దేశము, యావత్ ఇశ్రాయేలు ప్రజానీకము దేవుని వైపు తిరగాలని కోరుకున్నాడు. దేవునికి స్తోత్రం. అదే మాట యాహాబుకు చెప్పాడు. చెప్పి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే దేవుడు ఏలియాను పోషిస్తున్నాడు, మంచిదే. ఆ తరువాత మొట్టమొదటిగా మనం చూస్తే కెరీతు వాగు దగ్గర, ఆ తరువాత సారెపతు ఊరిలో దేవుడు పోషించాడు. ఎప్పుడైతే దేవుని దగ్గర మరలా వాక్కు తీసుకున్నాడు, నేను ఇప్పుడు ఇశ్రాయేలీయులను ఎదుర్కోవడానికి వెళ్తున్నాను, ఆహాబును ఎదుర్కోవడానికి వెళ్తున్నాను, దేవునికి స్తోత్రం అని వెళ్తున్నాడు. ఎందుకు ఆహాబును ఎదుర్కోవడానికి వెళ్తున్నాడు అంటే, ఇశ్రాయేలీయుల హృదయములు తిరిగి దేవుని తట్టు త్రిప్పబట్టడానికి. హల్లెలూయా. ఆహాబు హృదయం జీవము గల దేవుని తట్టు త్రిప్పబట్టడానికి హల్లెలూయా వెళ్ళాడు. నేను క్లుప్తంగా అక్కడ ఉన్నదాన్ని విషయాన్ని నేను మీ ముందు ఉంచుతాను. మరి చూసినట్లయితే అక్కడ మరి సవాలు విసిరాడు ఏలియా. జనులందరినీ సమకూర్చాడు. 21వ వచనం. ఏలియా జనులందరినీ 18:21 ఏలియా జనులందరి దగ్గరికి వచ్చి, ఎన్నాళ్ల మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు. దేవునికి స్తోత్రం. ఎన్నాళ్ల మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు. యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వారిని అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక్క మాటైనను పలుకకపోయిరి. హల్లెలూయా. మరొక్క మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ 2021వ సంవత్సరంలో సంఘము 2 తలంపుల మధ్య తడబడకుండును గాక. ప్రతి విశ్వాసి సింగిల్ మైండెడ్ బిలీవర్ గా ప్రతి ఒక్కరూ ఏక హృదయము కలిగి, ఏకాత్మ కలిగి, ఏక మనస్సుతో, ఏకాగ్రతతో దేవుణ్ణి మనం సేవించదుము గాక. దేవుని మీద నుండి దృష్టి ప్రక్కకు మరలకుండును గాక. లోకము మీదకి దృష్టి వెళ్ళకుండును గాక. పాపము మీదకి దృష్టి వెళ్ళకుండును గాక. దుష్టుని వైపుకు ఎవరు మరులు కొల్పబడకుండా ఉందురు గాక. దేవునికి స్తోత్రం. మనల్ని కాపాడటానికి సమర్థుడైన దేవుని మనం కలిగి ఉన్నాం. హల్లెలూయా. ప్రతి శోధనను జయించడానికి కృపనిచ్చే దేవుని మనం కలిగి ఉన్నాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే ఏలియా అంటున్నాడు, ఎన్నాళ్ల మట్టుకు 2 తలంపుల మధ్య తడబడుచుందురు. ఇలా 2 తలంపుల మధ్య తడబట్టడానికి గతించిన కాలమే చాలు. పేతురు రాసిన పత్రికలో నేను ఒక మాట మీకు చూపించాలని ఆశపడుతున్నాను. చూద్దామా?
మొదటి పత్రిక 4వ అధ్యాయం, మొదటి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం నుండి మనం చదువుకుందాం. శరీర విషయములో శ్రమ పడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలం ఇక మీదట మనుజాస్తులను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనున్నట్లు పాపముతో జోలియక నేమి ఉండును. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్య జనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. గతించిన కాలమే. ఇంకెన్నాళ్ళ మట్టుకు 2 తలంపుల మధ్య నీవు తడబడుతుంటావు. ఎందుకు? మరి మంచికి చెడుకి మధ్య పోరాటం, వ్యసనాలకి పరిశుద్ధతకి మధ్య పోరాటం. నీ జీవితంలో ఇంకెంతకాలం పాపము ఉండడానికి వీలేదు. 2 తలంపుల మధ్య నీవు తడబడకుండా ఉండవుగాక. హల్లెలూయా. దానికి ఒక మార్గాన్ని ఏర్పాటు చేసి ఏలియా అందరినీ పిలిచి, ఇక్కడ చూడండి 30వ వచనం నుండి మాత్రమే నేను ముందుకు వెళ్తున్నాను. పై విషయాలు మీకు తెలుసు కనుక ఈ సమయంలో నేను టచ్ చేయటం లేదు. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 30వ వచనం. అప్పుడు ఏలియా నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా అతని దగ్గరికి వచ్చిరి. అతడు క్రింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి యెహోవా యొక్క వాక్కు ప్రత్యక్షమై నీ నామము ఇశ్రాయేలుగునని వాగ్దానము చేసి నొందిన యాకోబు సంతతి గోత్రముల లెక్క చొప్పున 12 రాళ్లను తీసుకొని ఆ రాళ్ల చేత యెహోవా నామమున బలిపీఠము కట్టించి. దేవునికి స్తోత్రం. నేను 3 ప్రాముఖ్యమైన విషయాలు ఇక్కడ మీ ముందుకు తీసుకొస్తున్నాను. మొట్టమొదట బలిపీఠము బాగు చేయబడుట. హల్లెలూయా. బలిపీఠము అనగా నీ ఆత్మీయ జీవితానికి దేవుడు సాదృశ్యంగా ఉంచారు. నా ఆత్మీయ జీవితానికి, మన హృదయానికి సాదృశ్యంగా ఉంది. హల్లెలూయా. మనకు దేవునికి మధ్య సంబంధం, ఇశ్రాయేలీయులకి దేవునికి మధ్య సంబంధం బలిపీఠము ద్వారానే. ఆ రోజు దేవునికి స్తోత్ర. బలిపీఠము లేకుండా వారికి భక్తి లేదు ఆ రోజు. హల్లెలూయా. అందుకనే ఇక్కడ చూస్తే బలిపీఠము పాడైపోయి ఉన్నది. అంటే వారి జీవితాల్లో భక్తిహీనత, భక్తి లేకుండా, దేవునితో సహవాసం లేకుండా, దేవునితో సంబంధం లేకుండా బ్రతుకుతున్నారు. కానీ ఈరోజు ఇక్కడ ఏలియా బలిపీఠమును తిరిగి బాగు చేస్తున్నాడు. మొట్టమొదటిగా ప్రేమ దేవుని బిడ్డలారా, మీరు ఆలోచించేయండి. మీరు మంచి భక్తి చేస్తున్నవారని నేను నమ్ముతున్నాను. అయినప్పటికీ ఇంకా ఎక్కడైనా దేవునితో సమాధాన పడవలసిన స్థితి ఉన్నదా? బాగు చేసుకోవాల్సిన పరిస్థితి ఉందా? దేవునితో సరి చేసుకోవాల్సిన విషయాలు ఎక్కడ ఉన్నాయా? బాగా ఆలోచన చేసుకోవాలి. లోతైన పరిశీలన చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా బాగు చేయబడిన బలిపీఠం వంటి జీవితం దేవుని ఎదుట కలిగి ఉండాలి. అనగా దేవునికి మనకు మధ్య ఏ అరమరికలు లేకుండా, ఎక్కడ ఏది కూడా ఆయనకి ఇష్టం లేనిది మన జీవితంలోనికి రాని గొప్ప జీవితం ఏలియా వంటి జీవితం, ప్రభు అయిన యేసుక్రీస్తు వంటి జీవితం. అలాగే అపోస్తులైన పౌలు, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకొనుడి అని చెప్పిన ఆ జీవితంలోనికి మనం రావాలి. దేవునికి స్తోత్రం. చూడండి, బలిపీఠమును, పడద్రోయబడిన బలిపీఠమును బాగు చేస్తూ ఉన్నాడు. 12 రాళ్లతో బలిపీఠమును నిలబెడుతున్నాడు. ఈ సమయానికి ఇక్కడ వాస్తవంగా చెప్పినట్లయితే 10 గోత్రములే ఉన్నాయి, 12 గోత్రాలు లేవు. 2 గోత్రాలు, 10 గోత్రాలు విడిపోయారు. రాజ్యము చీలిపోయింది, ముక్కలైపోయింది. 2 గోత్రములు అనగా యూదా, బెన్యామీను గోత్రములు వేరైపోయాయి. వారిది యూదా రాజ్యంగా ఉన్నారు. వారు దేవునికి భయభక్తులు కలిగి బ్రతుకుతున్నారు. ఈ 10 గోత్రాలు వాళ్ళు ఇశ్రాయేల్ రాజ్యంగా ఏర్పడిన వారు. వీరిని ఏలుతున్న రాజులందరూ భక్తిహీనులైన కారణంగా, ఆహాబు లాంటి వారు ఎక్కువ మంది వచ్చిన కారణంగా, ఒమ్రి, జిమ్రి వీళ్ళందరూ ఎక్కువ భయంకరమైన భక్తిహీనులైన కారణంగా ప్రజలందరూ భక్తిహీనతలో బ్రతుకుతున్నారు. అయినప్పటికీ ఏలియా 10 రాళ్లు తీసుకున్నాడా, 12 రాళ్లు తీసుకున్నాడా అని అడుగుతున్నానండి. ఎందుకని? ఇక్కడ ఉంది 10 గోత్రాలే, 12 గోత్రాలు లేదు.
అయినప్పటికీ 12 గోత్రాలు 12 రాళ్ళు తీసుకుంటున్నాడు. ఎందుకు? వీళ్ళు విభజించబడటం లేక ముక్కలైపోవటం దేవుని చిత్తం కానే కాదు. 12 గోత్రాలను ఏర్పాటు చేసిన దేవుడు ఇక్కడ మాత్రమే కాదండి, పరలోకము మనం చేరే వరకు, పరలోకములో 12 గుమ్మములు, 12 పునాదుల వరకు కూడా విడిపోవడానికి వీళ్ళే. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఎన్నడూ నీ జీవితంలో గాని, నీ కుటుంబంలో గాని, అలాగే నీకు దేవునికి మధ్య గాని చీలిక అనేది, అసమాధానం అనేది రావడం దేవుని చిత్తం కానే. సాతాను నీలో చిచ్చు పెట్టడం అనేది, నీ కుటుంబంలో చిచ్చు పెట్టడం అనేది, సంఘములో చిచ్చు పెట్టడం అనేది దేవుని చిత్తం కానే కాదు. హల్లెలూయా. సంఘము అంతకంతకు వర్ధిల్లును గాక, కుటుంబములు అంతకంతకు వర్ధిల్లుదురు గాక, నీ ఆత్మీయ జీవితం అంతకంతకు సంపూర్ణుల మొగటకు సాగిపోదము గాక. హల్లెలూయా. 12 సంపూర్ణతకు సాదృశ్యం. హల్లెలూయా. ఇక్కడ 10 గోత్రాలే ఉన్నా ఏలియా హృదయం ఒప్పుకోవట్లేదు. ఏలియా హృదయం దేవుని ఆత్మ కలిగిన హృదయం కనుక ఏలియా ధైర్యముగా 12 రాళ్లు తీసుకుని పేర్చాడు. దేవునికి స్తుతి కలుగును గాక. హెబ్రీ 6:1 మనం చూస్తే మనము సంపూర్ణుల మొగుటకు సాగిపోదము అని ఉంటుందా. హెబ్రీ 6:2 కాగా మనము సంపూర్ణుల మొగుటకు సాగిపోదము. ఆ మాట మాత్రం చదవండి. అదే కొంచెం హెబ్రీ 6:2-3 మధ్యలో ఉంటుంది. మాని కిందకి. ఆమేన్. దేవునికి స్తోత్ర. మనం ఆ మూలోపదేశాలు మాని సంపూర్ణుల మొగుటకు సాగిపోవాలి. మనమే సంపూర్ణతలోనికి సాగిపోవాలి. ఇక్కడ బలిపీఠము బాగు చేయబడుతూ ఉంది. దేవునికి స్తోత్ర. నీ ఆత్మీయ జీవితం ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? బాగు చేయబడిన జీవితంగా ఉంటుందా? పడద్రోయబడి పాడైపోయిన జీవితంగా ఉంటుందా? ఈ సంవత్సరం 31వ నెల, గత డిసెంబర్ నెల 31వ తారీఖు నుండి 1వ తారీఖులోనికి వచ్చినప్పుడు నీ తీర్మానం ఎలా ఉంది? 27 రోజులు గడిచాయి. ఈ రోజు నీ తీర్మానాలు ప్రతిష్టలో నిలిచి ఉన్నావా? లేక ఆ మొదటి 3 రోజులు 4 రోజులు మొదటి వారము బలపరిచే వరకు మరొక రోజు వరకు నీవు పరిశుద్ధంగా బ్రతికి మరల ప్రార్థనలో వాక్యములో నీ జీవితం నెమ్మదిగా జారిపోతుందా? బలిపీఠము బాగు చేయబడిన స్థితిలో ఉండాలి. అంటే ఆత్మీయ జీవితము ఉజ్జీవంగా ఉండాలి. ఆత్మీయ జీవితానికి పునాది ఇందాక మొట్టమొదటి మనం చెప్పుకున్నాం, ప్రార్థన వాక్యము. దేవుడు ఇశ్రాయేలు దగ్గర నుంచి ఏం కోరుకున్నాడు? ప్రార్థన వాక్యము. దేవునికి స్తోత్ర. నిత్యము దేవునితో సహవాసము, పరిశుద్ధతను దేవుడు కోరుకున్నాడు. ఈ రోజు కూడా అదే కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్ర. ప్రియ దేవుని బిడ్డ, బలిపీఠము అనగా ప్రభు అయిన యేసు క్రీస్తుకు సాదృశ్యంగా ఉంది. హల్లెలూయా. ఒకనాడు మీరు, నేను, మనమందరము కూడా పాపములో కొట్టుమిట్టాడిన ప్రజలు. మనం ఎవరు కూడా పుట్టుకతో పరలోకాన్ని హక్కుదారులంగా ఈ భూమి మీదకి పుట్టలేదు. పుట్టామండి. ఎందుకని? అందరూ కూడా జన్మతః కర్మతః పాపములోనే పుట్టి పాపములోనే పెరిగి ఊహ తెలిసిన దగ్గర నుండి కూడా పాపాన్నే చేస్తూ వస్తున్నారు. కానీ మానవాళి కొరకు, మనందరి కొరకు కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకంలోనికి పంపారు. ఒకే కారణం, పాపము కారణంగా దేవునికి మానవునికి మధ్యలో సంబంధం తెగిపోయి ఉండగా యేసుక్రీస్తు మీ కొరకు నా కొరకు యజ్ఞ బలి పశువుగా ఈ భూమి మీదకి దిగి వచ్చారు. దేవునికి స్తోత్ర. ఆయన సిలువ అనే బలిపీఠం మీదకి ఎక్కారు. దేవునికి స్తుతి కలుగును గాక. సిలువ అనే బలిపీఠం మీద ప్రభు అయిన యేసుక్రీస్తు 33.5 సంవత్సరముల యజ్ఞము వంటి పవిత్రమైన జీవితాన్ని జీవించి ఎక్కడ ఎన్నడూ పాపం ఆలోచనలో గాని, చూపులో గాని, క్రియలో గాని ఆయన దేనిలో కూడా ఆయన పాపము లేనివాడుగా ఉండి, దేవునికి స్తోత్ర, మన పాపముల నిమిత్తమై పాపముగా చేయబడి, మన శాపముల నిమిత్తమై శాపముగా మారి ఆ సిలువలో
6 గంటల సేపు నీ కొరకు నా కొరకు వేలాడారు. వేలాడుతూ ఆయన రక్తాన్ని చిందిస్తూనే తనను బాధించిన వారి కొరకు, తనను కొట్టిన వారి కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్న రాయబడి దేవునికి స్తోత్రం. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు అని ప్రార్థన చేసిన దేవుడు. అలాగే సిలువలో వేలాడుతూ ఉండగా అటువైపు ఇటువైపు 2 దొంగలు యేసు క్రీస్తుకి కొంచెం కంపెనీ ఇవ్వడం కోసం, అంటే తోడుగా ఉండటం కోసం దొంగలను తీసుకొచ్చి వేలాడదీశారు. ఒక్కడిని వేలాడదీస్తే బాగోదు అనుకుని అటు ఇటు కూడా 2 వేలాడదీశారు. వారి చేతుల్లో ఏమి మేకులు లేవు, వారి కాళ్ళల్లో ఏమి మేకులు లేవు, వారిని కేవలం త్రాళ్లతో మాత్రమే కట్టేశారు. రాత్రికి చీకటి పడక ముందు వాళ్ళ కాళ్ళు విరగొట్టి చంపారు, అది వేరే విషయం. కానీ వారు ఏం చేస్తున్నారు? యేసు ప్రభువును దూషిస్తూ ఉన్నారు. అయినా యేసు ప్రభు బలిపీఠము మీద పెట్టబడిన బలి పశువులే వారి వైపు చూస్తున్నారే గాని ఎంత మాత్రము యేసు ప్రభు వారు తిరిగి దూషించలేదు. దేవునికి స్తోత్రం. అంతలోనే ఒక దొంగకు పశ్చాత్తాపం కలిగింది, మారు మనసు కలుగుతోంది. అయ్యో, ఈయన పాపము లేని పరిశుద్ధుడు కదా, మనమైతే దీనికి యోగ్యులమే, ఈ శిక్ష అనుభవించడానికి అర్హులమే, ఆయనలో ఏ పాపము లేదు కదా. వెంటనే అతడు యేసు ప్రభు తిరిగి అంటున్నాడు, యేసు, నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నేడు నీవు నన్ను నీ రాజ్యములో జ్ఞాపకం చేసుకోవా, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవా అన్న. యేసు ప్రభు వారు ఎంత ఆలస్యంగా మాట్లాడారండి అతనితో. అతను క్షమించడానికి ఎంత టైం తీసుకున్నారు అని అడుగుతున్నాను. ఒక్క క్షణం కూడా, వెంటనే ద ఫ్రాక్షన్ ఆఫ్ ద సెకండ్స్ ఆ మాట కోసం ఎదురు చూస్తున్నారేమో. యేసు ప్రభు వెంటనే అతని వైపు చూశారు. చూడొచ్చు, ఎరా ఇప్పటి వరకు తిట్టావు కదా, ఇప్పటి వరకు దూషించావు కదా, నన్ను మనం తేల్చుకుందాంలే అక్కడ అన్నారా యేసయ్య? లేదు. వెంటనే నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండు. దేవునికి స్తుతి కలుగును గాక. మానవునికి దేవునికి మధ్యలో ఆయన సంబంధం ఏర్పాటు చేయడానికి వచ్చారు కనుక ఒక్క క్షణం కూడా ఆలస్యించలే. ఒక్క క్షణం ఆలస్యం అయితే ఎన్నో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి ఈ రోజున. ప్రేమైన దేవుని బిడ్డలారా, వైద్యం అందక కరోనా కాలంలో హాస్పిటల్లో చేర్చుకోక బయటే ప్రాణాలు పోయాయి ఎంతో మంది. ఎన్నో దేశాల్లో పాతి పెట్టడానికి కూడా సమాధులు లేవు. ప్రేమైన దేవుని బిడ్డ, యేసు ప్రభుకు తెలుసు. ఒక్క క్షణము కూడా ఆలస్యం చేయలేదు. ఆ రోజు దొంగకి ప్రాణభిక్ష, క్షమాభిక్ష పెట్టారు. ఎందుకంటే దేవునితో ఒక వ్యక్తికి సహవాసం ఏర్పడుతుంది. దేవునికి స్తోత్రం. ఆయన వచ్చిందే దానికోసం. హల్లెలూయా. ఆయన వచ్చింది నీ పాపము క్షమించడం కోసమే. నిన్ను ప్రేమిస్తున్న దేవుడు ఆయన నీ కొరకు తన రక్తాన్ని ధారగా పోసింది. ఆయన పవిత్రమైన జీవితాన్ని ఒక యజ్ఞ బలి పశువుగా ఆయన అర్పించుకుంది. ఎందుకంటే నీకు దేవునికి మధ్యలో సంబంధం ఏర్పడాలి. హల్లెలూయా. పాడైపోయిన నీ బలిపీఠం తిరిగి బాగు చేయబడాలి. హల్లెలూయా. బాగై నీవు దేవునికి ఒక బలిపీఠముగా మారుదువుగాక. ఆమేన్. చూడండి, వెంటనే కొంచెం ముందుకు వెళ్ళిపోదాం. బలిపీఠమును కట్టించి దాని చుట్టూ 2 మానికల గింజలు పట్టునంత లోతుగా కందకం ఒకటి త్రవించి కట్టెలను క్రమముగా పేర్చి, చెప్పండి, కట్టెలను క్రమముగా పేర్చి ఎద్దును తునకలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి జనులు చూచుచుండగా మీరు 4 తొట్ల నిండా నీళ్లు నింపి దహన బలి పశు మాంసము మీదను కట్టెల మీదను పోయుడని చెప్పాను. హల్లెలూయా. కట్టెలను క్రమముగా పేర్చి. దేవునికి స్తోత్రం. ఎంత మంచి మాట అండి. కట్టెలను బలిపీఠము మీద క్రమముగా పేరుస్తున్నాడు. ఈ మాట నీ శరీరమునకు సాదృశ్యంగా ఉంది. నీ ఆత్మీయ జీవితం తిరిగి దేవునితో కలపబడాలి. బలిపీఠం బాగు చేయబడాలి. నీ ఆత్మీయ జీవితం ఉజ్జీవింపబడాలి. ప్రార్థన వాక్యం మంచిగా ఉండాలి. దాంతోపాటు నీ శరీరము దేవుని ఎదుట క్రమమైన పరిశుద్ధత కలిగిన జీవితంగా
మన శరీరాలు ఉండాలి. దేవునికి స్తోత్ర. రోమీయులకు రాసిన పత్రిక 12:1 అదే మనం స్పష్టంగా చూస్తున్నాం. రోమ 12:1. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుడి. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. హల్లెలూయా. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. హల్లెలూయా. క్రమముగా పేర్చబడి క్రమముగా అమర్చబడే కట్టెల వలె మన జీవితం ఉండాలి, మన శరీరం ఉండాలి. సజీవ యాగముగా మన శరీరాన్ని దేవునికి అప్పగించుకుని ఉండాలి. నీ శరీరములోని ప్రతి అవయవము కూడా క్రమమైన స్థితి దేవుని ఎదుట కలిగి ఉండాలి. దేవుడు ఏ ఉద్దేశముతో మనకు అవయవములను ఇచ్చాడో, మనను సంఘములో ఒక అవయవముగా చేశాడో, మనం క్రమమైన జీవితము కలిగి ఉందము గాక. హల్లెలూయా. ఆ బలిపీఠం మీద కట్టెలన్నీ కుప్పగా పోసి మంట మండిస్తే మంట మండదా? మండుతుంది. కానీ ఆ కట్టెల మీద ఏమి పేర్చాలి అంటే ఎద్దును తునకలుగా కోసిన మాంసమును పేర్చాలి. దేవునికి స్తోత్ర. మంట కోసమే అయితే ఏదైనా మండిపోతుంది. అంత కాస్తంత నూనె దాని మీద వేసో, లేదా ఈ రోజుల్లో కిరసనాయిలు వచ్చింది, ఆ రోజు కిరసనాయిలు ఉందో లేదో కానీ ఒలివ నూనె ఇటువంటి నూనెలు ఉండే, నూనె పోసి అలా వెలిగిస్తే చాలు కొంచెం పొమ్మని మండిపోయేది. కానీ మంట ఒక్కటే కాదు, ఆ మంట ద్వారా ఏమి జరగాలో అది జరగాలి. దేవునికి స్తోత్ర. ఏమి జరగాలండి? పశు మాంసము, దహన బలి పశు మాంసము దహించబడాలి. దేవునికి స్తోత్ర. గనుక కట్టెలు తప్పక పేర్చబడాలి. నీ కట్టెలు అంటే మన శరీరం యొక్క అవయవం లేక మన యొక్క ప్రవర్తన, మన మాదిరి జీవితం ఎందుకు క్రమముగా ఉండాలి అంటే, అలా క్రమముగా ఉన్న దన్నుని బట్టి దేవుని నామ మహిమపరచబడుతుంది. దేవునికి స్తోత్ర. మన యొక్క ఆత్మీయ బలులు, మన యొక్క స్తుతులు, స్తోత్రములు, మన కృతజ్ఞతా స్తుతులు, మన ప్రార్థనలు అంగీకరించబడతాయి. హల్లెలూయా. మనం దేవుని దగ్గర నుండి గొప్ప జవాబులు పొందుకుంటాం, దేవుని దగ్గర నుండి గొప్ప కార్యాలు పొందుకుంటాం. మన జీవితాన్ని చూచిన వారు అనేక మంది దేవుణ్ణి మహిమపరుస్తారు. హల్లెలూయా. గనుక క్రమమైన జీవితం కావాలి. రహస్యంగా నేను పాపంలో ఉంటాలే, బయట వాళ్ళకి తెలుసా ఏంటి నేను చేసేది అని నువ్వు అనుకున్నావు అనుకో, ఖచ్చితంగా నీ యొక్క పాపమే బహిర్గతం చేస్తుంది. సాతాను బహిర్గతం చేస్తాడు. అలాగే దేవుడు కూడా ఏ రహస్య పాపమును ఒప్పుకునే దేవుడు కానే. ఎవరికి కనపడకుండా చేస్తున్నాడులే, ఈ కట్టెలు బాగానే ఉన్నట్లు మనం చేసేద్దాంలే అని దేవుడు ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. దేవునికి స్తోత్ర. నీ మాదిరికరమైన ప్రవర్తన ద్వారా దేవునికి మహిమ కలుగును గాక. నీ మాదిరికరమైన ప్రవర్తన ద్వారా నీవు దేవునికి మహిమ తెచ్చే వ్యక్తిగా నిలబడుదువు గాక. ఈ 2021 పోస్ట్ కోవిడ్ ఎరా, ఈ కరోనా తర్వాతి కాలంలో మనం జీవిస్తున్నాం. క్రమమైన జీవితాన్ని మనం కలిగి ఉందము గాక. దేవుని రాకడ ఏ క్షణములోనైనా సిద్ధముగా ఉండవలసిన సమయంలో మనం ఉన్నాం. మన అందరము నిత్య సిద్ధపాటు కలిగి ఉందము గాక. మూడవదిగా ఇక్కడ నేను ఒక మాట చెప్పి ముగించబోతున్నాను. చూడండి, మూడవదిగా అక్కడ చూస్తే ఆ ఎద్దును తునకాలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి, ఎద్దును తునకలుగా కోసి. ఈ మాట విరిగిన మనస్సు, నలిగిన హృదయాన్ని చూపిస్తుంది. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. మన యొక్క దేవునితో మన జీవితం బాగుంది, ప్రార్థన బాగా చేస్తావు, వాక్యం బాగా చదువుతావు, వాక్యానుసారంగా జీవిస్తావు, అలాగే నీ జీవితంలో ఎక్కడ పాపం రానివ్వకుండా చూసుకుంటావు, నీవు చాలా జాగ్రత్తగా ఉంటావు, ప్రతి శోధన చేయిస్తావు. కానీ వీటిని బట్టి హృదయములో కొంచెం అహంభావం, కొంచెం గర్వం, కొంచెం అతిశయం, నేను చాలా పరిశుద్ధంగా ఉంటా, నేను చాలా జాగ్రత్తగా ఉంటా, నేను 2 గంటలు ప్రార్థన చేస్తా, నేను 3 గంటల వాక్యం చదువుతా అని లోపల అతిశయం కలిగి ఉన్నాం అనుకోండి,
ఏమైంది చెప్పండి? దేవుడు అన్నిటిని అంగీకరిస్తాడా? విరిగిన హృదయం కలిగిన వారిని, నలిగిన హృదయాలను ఆయన లక్ష్య పెడతాడు. దేవునికి స్తోత్రం. నువ్వెంత భక్తి చేసినా, ఎంత పరిశుద్ధంగా ఉన్నా, ఎంత గొప్పగా ఉన్నా, నీవు దేవుడు నేను ఇట్లా ఉంటున్నా అట్లా ఉంటున్నా అని నువ్వు ఏమి చేసినా కూడా నీ హృదయంలో ఏమి కలిగి ఉండాలి? విరిగిన మనసు, నలిగిన హృదయం మనం కలిగి ఉండవలసిందే. దేవునికి స్తోత్ర. మరి మనం గమనించినట్లయితే యెషయా గ్రంథం 66:2 ఒకసారి చదువుతారా? అవును, అవి నా వల్ల కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. దేవునికి స్తోత్ర. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే దృష్టించుచున్నాను. దేవునికి స్తోత్ర. ఎంత గొప్ప ఆత్మీయ జీవితమైన, ఎంత ప్రార్థన వాక్యమైన, ఎంత పవిత్రత అయినా మన హృదయంలో మాత్రం దీన మనస్సు, విరిగిన మనస్సు, నలిగిన హృదయం మనకు అవసరమైనది. అలాగే ఇది యెషయా గ్రంథం కొంచెం వెనక్కి వస్తే 57వ అధ్యాయం 15వ వచనం 16వ వచనంలో కూడా ఈ మాటలు రాయబడి ఉంటాయి. వినయము గలవారి యొద్దను, దీన మనస్సు గలవారి యొద్దను నేను నివసించుచున్నాను. దేవునికి స్తోత్ర. అలాగే ఇంకొంచెం 15వ అధ్యాయంలో అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. అలాగే 51వ కీర్తన మనం గమనించినట్లయితే దావీదు చాలా విరిగి నలిగిపోయి దేవుని ఎదుట పశ్చాత్తాపముతో ఈ ప్రార్థన చేస్తూ కీర్తన వ్రాసుకున్నాడు. మనం గమనించినట్లయితే 17వ వచనం 51:17 విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. దేవునికి స్తోత్ర. 34వ కీర్తన 18వ వచనం మనం చదివితే 34వ కీర్తన 18వ వచనం విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. దేవునికి స్తోత్ర. ఎల్లప్పుడూ కూడా దీనులు ఆయనకి ఇష్టమైన వారు. దేవునికి స్తోత్ర. గర్విష్ఠులను ఆయన ముందుగానే చాలా దూరము నుండి ఎరిగి ఉంటాడు. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దహన బలి పశు మాంసమును తొనకలుగా కోసి ఎలాగైతే ఆ యొక్క దహన బలిపీఠం మీద పెట్టారో మన యొక్క మనస్సు అలంతా తగ్గింపుతో, అంతా దీన మనసుతో, విరిగి నలిగిన హృదయంతో దేవుని ఆత్మతో మమేకమై ఉండును గాక. ఒక్క మాట చెప్పమంటారా? ఆ యొక్క దహన బలి పశు మాంసం అంతా తొనకలుగా కోయడానికి కారణం ఏంటో తెలుసా? దాని మీద నీళ్లు పోసినప్పుడు కండ కూడా, ముక్క కూడా ఆ నీళ్లతో తడిసిపోవాలి. ఇదేంటండి నీళ్లతో తడపటం ఏంటి? మళ్ళీ ముట్టించాలి, ఏదో కట్టెలకి అంటించాలన్నారు, అదేంటి మాకు అర్థం కావట్లేదు అంటారు మీరు. నిజమే, మనకు అర్థం కాదు. ఏలియాకు ఒక్కడికే తెలుసు. అక్కడ చుట్టూ చూస్తున్న కొన్ని వేల మంది ప్రజలకు ఏం అర్థం కావట్లేదు. వింతగా ఉంది. దేశ చరిత్రలో నాకు తెలిసి ప్రపంచ చరిత్రలో ఒకే ఒక్కసారి అలాంటి బలి జరిగింది. ఎస్ ఆర్ నో? బలి అర్పించే వాళ్ళు నీళ్లు పోసి నిప్పంటిస్తారా? ఎప్పుడన్నా జరిగింది? అక్కడ ఇశ్రాయేలీయులకి లేవీ కాండంలో అట్లా చెప్పాడా దేవుడు? దహన బలి అర్పించేటప్పుడు నీళ్లు పోసి నిప్పంటించాయని చెప్పాడా? ఎన్నడూ చెప్పలా. ఇది జరుగుతున్నది ఒక పెద్ద వింత. ఇది ఒక తంతులాగా ఉంది. వాళ్ళకి ఏం అర్థం కావట్లే వాళ్ళకి. కానీ ఇందులో అర్థం ఉందా లేదా? వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, కానీ అర్థం ఉందంటారా లేదంటారా అని అడుగుతున్నాను. ఆ అర్థాన్ని ఈ రోజు వరకు అర్థం చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం మనం. దేవునికి స్తోత్ర.
మనకు పూర్తిగా అర్థం కాకపోవచ్చు, అయినా పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసినంత మేర మనకు అర్థమగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. పశువు మాంసమును తునకలుగా చేయడం ఏంటి? అది దేవుడు అంతకుముందు ఎప్పుడు చెప్పలేదు. తునకలుగా చేస్తే చేసావు, పేరిస్తే పేర్చావు, దాని మీద 12 తొట్లు నీళ్లు పోయటం ఏంటి? ఇంకా వింతగా ఉంది. పోసిన ప్రతి నీరు కూడా ఈ మాంసం యొక్క కండలోనికి వెళ్ళాలంట, అందుకు తునకలుగా చేస్తున్నాడట. ప్రియమైన దేవుని బిడ్డ, నీ మనస్సు దేవుని మనసుతో మమేకం అవ్వాలి. హల్లెలూయా. యేసు ప్రభు ఎంత విరిగి నలిగిన మనసు గలవాడో నీవు నేను అంతే విరిగి నలిగిన మనసు గలవారం అవ్వాలి. అందుకనే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండాలి, నేను కలిగి ఉండాలి, మనందరం కలిగి ఉండాలి. ఎందుకో తెలుసా? ఆయన పరలోకంలో దేవాతి దేవునితో ఉండేవాడు, కానీ ఆ సింహాసనం విడిచిపెట్టకూడని భాగ్యమే. అయినా అలా ఎంచుకోకుండా మీ కొరకు నా కొరకు రిక్తునిగా మారి తన్ను తాను తగ్గించుకుని మరణము పొందినంతగా, సిలువ మరణము పొందినంతగా తను తాను తగ్గించుకుని అప్పగించుకున్నాడు. ఎలా అప్పగించుకున్నాడు? తునకలుగా చేయబడ్డానికి అప్పగించుకున్నాడు. 39 కొరడా దెబ్బలకు ఆయన అప్పగించుకున్నాడు. రక్తముతో శరీరం అంతా తడిసిపోవడానికి అప్పగించుకున్నాడు. అవును, అంత తగ్గింపు నీలో నాలో కోరుకుంటున్నాడు. ఎన్నడూ యేసు ప్రభులో ఏమాత్రము దీన మనస్సు తప్ప అహము గాని, గర్వము గాని, అతిశయము గాని లేని స్థితిలో మన జీవితం కూడా మారును గాక. ఆయన ఆత్మ మనము కలిగి ఉందము గాక. దేవుని ఆత్మ మనము కలిగి ఉందము గాక. ఆయన మనస్సు మనము కలిగి ఉందము గాక. ఇప్పుడు మనం ఇంకా అక్కడ చెప్పాను కదా, 4x3 4 తొట్లు నీళ్ళు నింపమన్నారు. మళ్ళా పోసారు, మళ్ళీ నింపమన్నాడు, మళ్ళీ పోసారు, మళ్ళీ నింపమన్నారు. 3వసారి అయిపోయింది. కందకములు కూడా నీళ్లతో నింపబడింది. ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్ర. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఇందాక మనం చదివాం కదా, ఒకసారి చదువుదాం ఆ ప్రార్థన. అస్తమయ నైవేద్యం అర్పించు సమయాన్న చేసెను. యెహోవా అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలీయుల దేవా, ఇశ్రాయేలీయుల మధ్య నీవు దేవుడవై ఉన్నావని నీ సెలవు చేత చేసితివనియు ఈ దినమున కనపరచుము. ఆమేన్. యెహోవా నీవే దేవుడవై ఉన్నావు, నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరగజేయుదవని ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఏ ప్రార్థన చేశాడో ఏలియాకే తెలియాలి, మీకు తెలియాలి, నాకు తెలియాలి. మనమైతే అబ్బా, మన దగ్గర బ్రహ్మాండమైన లిస్టులు ఉంటాయి ప్రార్థనకి. మా ఆయన్ని దీవించు, మా అబ్బాయిని దీవించు, మా అమ్మాయిని దీవించు, మనవరాళ్ళని దీవించు, మనవాళ్ళని దీవించు. ఇక అక్కడ మొదలుపెట్టి లాస్ట్కి అయ్యా పాస్టర్ గారిని కూడా దీవించింది, పాస్టర్ గారికి కూడా ఆరోగ్యం ఇవ్వలేయ్యా అని యేసునామములో అడుగుతున్నాను తండ్రి అని ముగిస్తాం కదా. కదా, పాస్టర్ గారితోనే మొదలు పెడతారా ప్రార్థన? మీరు పాస్టర్ గారి దగ్గర నుంచే ప్రార్థన మొదలు పెడతావా? నోరు తెల్లారి లేవగానే, మెలకు రాగానే, నోరు తెరవగానే పాస్టర్ గారు మొదలు పెడతారని అడిగానండి. పొరపాటును కూడా అంత పొరపాట్లు చేయలేండి మేము అంటారు. దేవునికి స్తోత్ర. అంత పొరపాటు చేయరా మీరు? మీరందరూ మంచోళ్ళు, రత్నాలు, చెరువులు రత్నాలు. దేవునికి స్తోత్రం. కేరుకోట రత్నాలు. మన ప్రార్థన అలా ఉంటుంది. ఏలియా అలా ప్రార్థన చేస్తాను. నేను ఊరికి అంటున్నానే, మీరేం నా మీద ఏం పెట్టుకోమాకండి. ఇంకోసారి పాస్టర్ గారిని పిలితే ఊరుకో పాస్టర్ గారిని మాకండి, మళ్ళీ నేను రావడానికి కుదరదు. దేవునికి స్తోత్ర. చెప్పాలి. ఏలియా ఏం ప్రార్థన చేస్తున్నాడు? ఆయనకు అర్థమైంది. అసలు ఏం చేశాడు? ఒక్కటే అడుగుతున్నాడు, తండ్రి వీరి హృదయాలు నీ తట్టు తిప్పుకొచ్చాలు. ఎట్లా తిప్పుకుంటావో నాకు తెలీదు. నీళ్లు కూడా పోసే దీని మీద. ఇక ఇది మండుతుందన్న ఆశ కూడా నాకు లేదు. ఈ లోకంలో ఏ మంటతో కూడా ఈ పశువు
దహన బలి పశువు మాంసం మండటానికి అవకాశమే లేదు. ఒక్కటే, పరలోకము నుండి అగ్ని దిగి వస్తే తప్ప. దేవునికి స్తోత్ర. వీరి జీవితాలు కూడా అలాగే ఉన్నాయ్యా. నీవేదైనా వారి హృదయంలో కార్యము జరిగించితే తప్ప వారు నీ వైపుకు తిరుగుతారని ఆశ నాకు లేదు నాయన. కానీ ఒక్కటి ఆశ నీ మీద పెట్టుకున్నాను. పరలోకములో శక్తి ఉన్నది, నీ దగ్గర శక్తి ఉన్నది, నీ శక్తితో ఏదైనా జరుగుతుంది. ప్రార్థన చేస్తున్నాడు. అలా ఇంకా ముగించక ముందే ఏం జరిగింది ఒకసారి చదవండి. చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోజేసెను. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం చేద్దాం. ఇంకొకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎంత గొప్ప కార్యం. ఆకాశం నుండి యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహి కందకంలో ఉన్న నీళ్లు కూడా ఆరిపోయినాయి. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఇది దేవుని అగ్ని కార్యము. హల్లెలూయా. 2021వ సంవత్సరంలో దేవుని అగ్ని కార్యం మాత్రమే ఈ సంఘములో జరుగును గాక. ఈ సేవ ద్వారా జరుగును గాక. మానవ కార్యములు కాదు, దైవ కార్యములు జరుగును గాక. మానవ అభిషేకం కాదు, దైవ అభిషేకం మనందరి మీదకి దిగును గాక. సంఘములో ప్రతి ఒక్కరూ కూడా ఏలియాలు వలె మారుదురు గాక. ఆ రోజు ఇశ్రాయేలీయులు ఎలా మారారో చూడండి. అందరు 39 అంతటా జనులందరూ దాన్ని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేసిరి. హల్లెలూయా. ఎవరి హృదయాలు ఎవరి తట్టు తిరిగాయి? గట్టిగా చెప్పగలరా? ప్రజల హృదయాలు యెహోవా తట్టు. ఈ సంవత్సరం ఆ సంవత్సరంగా ఉండును గాక. సంఘములో ప్రతి ఒక్కరి హృదయము దేవుని తట్టు తిరిగి, హృదయము బలిపీఠముగా, జీవితాలు, శరీరాలు, ప్రవర్తన కట్టెల మాదిరిగా క్రమముగా. హల్లెలూయా. మనస్సులు విరిగి నలిగిన మనస్సుగా, హృదయముగా, తునకలుగా చేయబడిన ఎద్దు వలె ఉండును గాక. నీటితో నిత్యము అది నింపబడిన లేక నానినట్లుగా వాక్యముతో, ప్రార్థనతో నానుతూ ఉండును గాక. దేవుని అగ్ని మనందరము నిత్యము కలిగి ఉందుము గాక. అగ్ని కార్యములు మన జీవితాల్లో, సంఘములో జరుగును గాక. నిన్ను చూచిన వారు అనేక మంది యేసు ప్రభువు నాకు రక్షకుడని పరిగెత్తుకుని వచ్చుదురు గాక. యేసు ప్రభువును నీవు వ్యక్తిగతంగా ఒక్కొక్కరికి పరిచయం చేయుదువు గాక. అది చూచిన వారు ఎలా కేకలు వేశారో, నిన్ను చూచిన వారు కూడా, నీ జీవితాన్ని చూచిన వారు, నీలో అగ్నిని చూచిన వారు, నీలో దేవుని చూచేవారు, నీలో దేవుని మహిమ చూచేవారు, మీ కుటుంబాల్లో గొప్ప కార్యాలు చూచేవారు ప్రభు అయిన యేసుక్రీస్తు వైపుకు తిరుగుదురు గాక. ఆమేన్. మనం ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నాకంటి కృప దయచేయి, పరిచర్యకు అలాంటి కృప దయచేయి, మా సంఘములకు అలాంటి కృప దయచేయి, మా దాసునికి అలాంటి కృప దయచేయి అని మనందరం ప్రార్థించేద్దామా? మోకరించగలిగిన వారు మోకరించండి, మోకరించగలిగిన వారు మోకరించండి, మోకరించలేని వారు మీరు ఉన్న చోట కూర్చోండి. కుర్చీల్లో అయితే కూర్చోండి, కుర్చీల్లో కింద అయితే కింద. మోకరించగలిగిన వారు అందరూ మోకరించి ఒక 2-3 నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. గ్లోరీ టు ద లాంబ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరం 2 చేతుల పైకి ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందామండి. ఆ తర్వాత నేను ప్రార్థన చేసి ముగిస్తాను. అందరూ కూడా ప్రార్థన చేసుకోండి. ప్రభువా, నా జీవితంలో నీ కార్యము జరిగించయ్యా, అగ్ని కార్యము జరిగించయ్యా, ఆత్మ కార్యము జరిగించయ్యా.
లోకము వలె, లోకస్తుల వలె మా జీవితాలు ఈ సంవత్సరంలో ఉండడానికి వీల్లేదు నాయన. నామకార్థ జీవితాలుగా ఉండడానికి వీల్లేదు నాయన. పేరుకు భక్తి, పేరుకు క్రైస్తవులని చెప్పుకునే జీవితాలుగా నా జీవితం బ్రతుకు ఉండడానికి వీల్లేదు నాయన. పడద్రోయబడిన బలిపీఠం వలన బ్రతుకుండానికి వీల్లేదు. నా ఆత్మీయ జీవితం ఉండడానికి వీల్లేదు ప్రభు. ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకోగలుగుతున్నారా? నోరు తెచ్చి బిగ్గరగా ప్రార్థన చేసుకోండి, కన్నీటితో ప్రార్థన చేసుకోండి, ఏడుస్తూ ప్రార్థన చేసుకోండి. ప్రభు ఎదుట నీ ప్రతి కన్నీటి బొట్టు అగ్ని చేత రాజబడును కాక. ఓ రికబా సందర బాబాషి. విరిగిన మనసు, నలిగిన హృదయం, కన్నీటి ప్రార్థనతో నీ జీవితం తడవాలి, బలిపీఠము తడవాలి. ఊరు కొందరష్యాదర కథన సబదల్ పరాదన రిగడదన సంతురాంద గడగదన జబిగతర శందర గడదన శబ్దదదదదన. అగ్ని చేత నింపబడాలి. పరలోక అగ్ని తప్ప ఇకేమి మనకు అవసరం లేదు. ఓ యెహోవా అగ్ని మనకు కావాలి, యెహోవా అగ్ని మనకు కావాలి, దేవుని శక్తి కావాలి. మన పరలోకపు తండ్రి యెహోవా. ఓ హల్లెలూయా. రూబ బబ బమమ కదున కడదద రబబ శక్రుబందర గడద. దేవుని అగ్ని చేత ప్రతి ఒక్క నింపబడాలి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. సర్వశక్తి సంపన్నుడు, మహోన్నతుడైన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా దేవా, ఈ రాత్రి మీరు మా దగ్గరకు తీసుకొచ్చిన మీ వాక్కును బట్టి మీకు వందనాలు తండ్రి. మా జీవితాలు బాగు చేయబడాలి, ప్రజల జీవితాలు బాగు చేయబడాలి, ప్రజల హృదయాలు నీ తట్టు తిరగాలి. ఈ ప్రాంతములో ప్రజల హృదయాలు, రత్నాల చెరువు ప్రాంత ప్రజల హృదయాలు నీ తట్టు తిరుగునుగాక, తిరుగునుగాక, తిరుగునుగాక. నిజ దేవుడు, జీవము కలిగిన దేవుడు, ప్రేమించే దేవుడు, లేవనెత్తే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, విడిపించే దేవుడు, అయ్యా ముక్తిని అనుగ్రహించే దేవుడు, పరలోక రాజ్య భాగ్యమిచ్చే దేవుడు. అయ్యా నీ తట్టు ప్రజల హృదయములు తిరుగునుగాక. దానికి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు సాధనములుగా, పనిముట్టులుగా మరుదురుగాక. ప్రతి ఒక్కరు ఏలియాలుగా మరుదురుగాక. ఎస్ లార్డ్, ఎస్ లార్డ్, ఎస్ లార్డ్. అలాంటి కృప మీరు దయచేయమని ఇదిగో ఈ రోజు ఇక్కడ మోకరించిన, ప్రార్థనలో ఏకీభవిస్తున్న, ప్రార్థన చేసుకుంటున్న ప్రతి ఒక్కరిలోనికి మీ అగ్ని దిగవచ్చునుగా. ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములోనే అడిగి వేడుకొని పొంది ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.